నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 31 డిసెంబర్ 2025 లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్. ఈ సంవత్సరానికి ఆఖరి రోజు. స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మార్కెట్లో. నిఫ్టీ మోర్ దెన్ 200 పాయింట్స్ ర్యాలీ వెళ్ళిన తర్వాత లాస్ట్ మూమెంట్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 26,130 దగ్గర 190 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. స్ట్రాంగ్ ర్యాలీ అనుకోవచ్చు ఈరోజు. అక్రాస్ ద బార్డర్ మార్కెట్లో అన్ని రంగాల్లో కూడా చాలా బయింగ్ కనిపించింది. కాకపోతే హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్ ఇలాంటి వాటిలో చిన్న కరెక్షన్ కానీ హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ లాంటిది. ఓవరాల్గా మెటల్ సెక్టర్ టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. సో ఓవరాల్ మ్యాక్సిమం స్టాక్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో 43 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 7 స్టాక్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు నిఫ్టీ 50లో జేఎస్డబ్ల్యూ స్టీల్ 4.79% పెరిగింది. తర్వాత ఓఎన్జీసీ, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ మేజర్ కాంట్రిబ్యూటర్ అనుకోవచ్చు మనం నిఫ్టీ 50కి. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపించాయి ఈరోజు. లూజర్స్లో టాప్లో ఉంది టీసీఎస్. కొంచెం ఐటీ స్టాక్స్లో బ్యాక్ ఫుట్ చూసాం ఈరోజు. ఐటీలో టీసీఎస్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో 50 డిఎంఏ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఈరోజు. లో అదే మనకి. అండ్ ఆల్సో మంత్లీ పివోట్ లెవెల్ ఇక్కడే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. ఇక్కడ ఒకటి మనకి మంత్లీ పివోట్ లెవెల్ రేపు మారుతుంది, ఎందుకంటే మంత్ అయిపోయిన తర్వాత కొత్త పివోట్ లెవెల్ వస్తుంది. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మన కీ లెవెల్లో కూడా మార్పు వచ్చింది. 25,880 మన కీ లెవెల్. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు కొంచెం పాజిటివ్ బయాస్తో మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక లాస్ట్ 2 డేస్ 3 డేస్ ఏదైతే ఫాల్ ఉందో, ఈ కంటిన్యూస్గా 5 డేస్ ఫాల్, దాన్ని అరెస్ట్ చేసి ఈరోజు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ మాత్రం మనకి 26,230, దాని తర్వాత 26,320. లోయర్ సైడ్లో సపోర్ట్స్ కోసం చూస్తే మనకి ఈరోజు లోనే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. అగైన్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది. ఈరోజు లో వచ్చి 25,935 ఆర్ 940 లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ ఎనీ రీజన్ అది ఫెయిల్ అయితే మాత్రం 25,880 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. కొంచెం కన్సాలిడేట్ కావచ్చు రాబోయే రోజుల్లో. 3-4 డేస్ ఈ వీక్ ఎండింగ్ వరకు కొంచెం కన్సాలిడేట్ కావచ్చు ఈ రేంజ్లోనే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న వీడియోలో అనుకున్నట్టుగానే హైయర్ రేంజ్కి వెళ్ళింది అది. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ 3 డేస్ 4 డేస్ ఫాల్ తర్వాత సపోర్ట్ తీసుకుంది అనుకున్నాం. సో హైయర్ రేంజ్కి వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ని టెస్ట్ చేసింది. 59,719 720 ఇది మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం. అక్కడే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 59,581 దగ్గర క్లోజ్ అయింది. లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. డౌన్ సైడ్ మనకి సపోర్ట్ 59,145, హైర్ సైడ్ 59,720 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 59,980 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇవి లెవెల్స్. డౌన్ సైడ్లో ఇన్ కేస్ 59,145 ఫెయిల్ అయితే మాత్రం మన కీ లెవెల్ టెస్ట్ చేయొచ్చు 58,680. సో ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఎక్కువ స్టాక్స్ మనకి షార్ట్ కవరింగ్లో కనిపించాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మనకి షార్ట్ కవరింగ్ చాలా ఎక్కువ కనిపించింది. అట్లనే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 21 ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 172. షార్ట్స్ బిల్డ్ అవుతున్నది ఓన్లీ ఒక్క స్టాకే కనిపించింది. లాంగ్ అన్వైండింగ్లో 15 స్టాక్స్ ఉన్నాయి. సో మనం ఈరోజు 2 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. నేను ప్రతి వీడియోలో కూడా 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చెప్తున్నాను. ఇవి మాత్రం ఓన్లీ టెక్నికల్ లెవెల్సే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ కాదు. మీరు ఏదైనా ఇలాంటి స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. ఇవి టెక్నికల్ లెవెల్స్. ఫస్ట్ ఒక స్టాక్ తీసుకుందాం. సో ఈరోజు ఫస్ట్ తీసుకున్న స్టాక్ వచ్చి డిక్సన్ టెక్నాలజీస్. ఇది గతంలో కూడా మనం 2-3 వీడియోస్లో కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. చాలాసార్లు మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం మార్కెట్లో. ఏదైతే నా స్టాక్ బాగా పడిపోతే దాంట్లో రికవరీ వస్తుంది కదా అని మనం బై చేస్తున్నాం. అలాంటిదే ఈ రోజు కూడా జరిగి ఉండొచ్చు డిక్సన్ టెక్నాలజీస్లో. ఎందుకంటే ర్యాలీ లేదు, స్టాక్లో కంటిన్యూస్గా ఫాలే చూస్తున్నాం. మనం ప్యాటర్న్ వైజ్గా చూసినా కానీ అండ్ వేవ్ వైజ్గా చూసినా కానీ ఇక్కడ చూడండి, ఇది డౌన్ అయింది, తర్వాత రీట్రేస్మెంట్, ఫర్దర్ డౌన్, రీట్రేస్మెంట్, డౌన్, రీట్రేస్మెంట్, డౌన్, రీట్రేస్మెంట్, అగైన్ డౌన్. సో ఇది కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది స్టాకు. ట్రెండ్లో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ ఈరోజు ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో గతంలో కూడా ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చాయి మనకి. సో ఈ ఫాల్ తర్వాత
కొంచెం ప్యాటర్న్ వచ్చి చిన్న రీట్రేస్మెంట్ అయింది. ఇక్కడ కూడా చూడండి రీట్రేస్మెంట్ అయింది, ఇక్కడ కూడా రీట్రేస్ అయింది. కానీ ప్రీవియస్ హైని ఎక్కడ క్రాస్ చేయలే. ఇక్కడ చూస్తే ఈ హైని క్రాస్ చేయలేదు, ఇక్కడ చూస్తే ఈ హైని కూడా క్రాస్ చేయలే, ఇక్కడ కూడా నెక్స్ట్ హైని క్రాస్ చేయలే. ఇప్పుడు మనకి మళ్ళీ అగైన్ ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు ఈ స్టాక్లో. నేను ఇలాంటి ప్యాటర్న్ మీకు ఇంకొక స్టాక్లో కూడా గతంలో చెప్పాను, కోఫోర్జ్. సో మంచి న్యూస్ వచ్చింది, అయినా కానీ స్టాక్లో డౌన్ టిక్కే చూసాం. సో ఇవన్నీ కూడా మనం టెక్నికల్ లెవెల్స్ ఎట్లా ఉంటాయంటే ప్రాపర్గా అర్థం చేసుకొని ఆ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేస్తే మనకి మూమెంట్ తెలుస్తుంది క్లియర్గా. సో అట్లా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అగైన్ మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే చూడాలి. దీంట్లో ఒక పాజిటివ్ మూమెంటం రావాలి అంటే 13,100ని క్రాస్ చేయాలి. అప్పుడు మాత్రమే దీంట్లో ఒక రివర్సల్ కింద తీసుకోవచ్చు. ఈ డౌన్ఫాల్ అరెస్ట్ అయిపోయి రివర్స్ అయిందని అనుకోవచ్చు. అప్పటి వరకు కూడా సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు డిక్సన్ టెక్నాలజీస్లో. లోయర్ లెవెల్లో ఎక్కడైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అంటే మాత్రం చాలా దూరంలో ఉండొచ్చు. మనం హయ్యర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూసినప్పుడు చాలా లోయర్ లెవెల్లో మనకి ఒక సపోర్ట్ కనబడుతుంది. ఈ ప్రీవియస్గా ఎక్కడైతే ఒక మంత్లీ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి, ఈ డోజీ లోయర్ పాయింట్ మనకి టెక్నికల్గా కొంత సపోర్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంది. సో కాబట్టి మనం తొందరపడి బయింగ్ కోసం చూడొద్దు ఈ స్టాక్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం. నెక్స్ట్ సెలెక్ట్ చేసిన స్టాక్ హిండాల్కో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను ఆల్మోస్ట్. ఆ 1 yearలో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సో ఓవరాల్గా మెటల్ సెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో దాంట్లో హిండాల్కో ఇంకా స్ట్రాంగ్ కనపడుతూ ఉంది. సో హైయర్ లెవెల్లో కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చింది. కానీ దీంట్లో లాస్ట్ సెషన్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. లాస్ట్ 2 సెషన్స్ బ్యాక్ ఇది ప్రాఫిట్ బుకింగ్ లాంటిది. బట్ నిన్న క్యాండిల్ మాత్రం స్ట్రాంగ్గానే ఉంది మళ్ళీ. సో ఇది ఈరోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది హైయర్ లెవెల్లో. ఇప్పుడు మనం చూడాల్సింది దీంట్లో డోజీ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. సో షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు ఈ స్టాక్లో, లాంగ్ ఎంట్రీస్ కోసమే చూడాలి. ఒకవేళ 878 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం మన ప్రాఫిట్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, కానీ షార్ట్స్ కింద వెళ్ళొద్దు. సో దీంట్లో బాగా వీక్నెస్ రావాలి, స్టాక్ బాగా డౌన్కి కావాలంటే మాత్రం 848 కన్నా కిందకి రావాలి. ఇప్పుడు 886 దగ్గర ఉంది. 848 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అది. దానికన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో చిన్న కరెక్షన్ లాంటిది రావచ్చు. అప్పటి వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు ఈ స్టాక్లో. సో హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇది 920 to 930 వరకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. మీరు గత వీడియోస్లో గమనిస్తే నేను శ్రీరామ్ ఫైనాన్స్ గురించి ఇదే మాట చెప్పాను. ర్యాలీ కంటిన్యూ అవుతుంది, ఇది 1000 టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆల్రెడీ 1000ని టెస్ట్ చేసింది. సో టెక్నికల్ లెవెల్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మనం జాగ్రత్తగా ఆ లెవెల్స్ని అర్థం చేసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మీరు ట్రేడ్ చేస్తే, సో ఈ లెవెల్స్ తెలుసుకోవచ్చు. ట్రేడింగ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఎవ్రీథింగ్ మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న
వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.